jungle. నమస్కారం. విశ్వా న్యూస్ కు స్వాగతం. షాద్నగర్ 6వ వార్డులో బీఆర్ఎస్ ప్రచార హోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ పాలన అంటేనే కటిక చీకటి అని, ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ విమర్శించారు. శనివారం జరిగిన భారీ ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని అభ్యర్థి కేతావత్ రాజేందర్ సింగ్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో వెలుగులు ఉంటే నేడు కరెంట్ కోతలు రాజ్యమేలుతున్నాయని అంజయ్య యాదవ్ మండిపడ్డారు. వార్డు ఇన్ఛార్జ్ చందు నాయక్ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. డప్పు వాయిద్యాలు, కోలాటాలతో వార్డు ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థికి అపూర్వ స్వాగతం పలికారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని, కారు గుర్తుకే ప్రజల మద్దతు ఉందని నాయకులు స్పష్టం చేశారు. వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దే అవకాశం రాజు నాయక్ ఇవ్వాలని బీఆర్ఎస్ శ్రేణులు విజ్ఞప్తి చేశారు. ఈరోజు 5వ వార్డు సోలిపురం గ్రామానికి సోలిపురం గ్రామ ప్రజలంతా చాలా మంది వ్యవసాయాల మీద వాళ్ళు పొద్దున్న మా సార్ రావాలి, కేసీఆర్ రావాలి, ఆయన ఉన్నప్పుడు రైతులకు ఎంత మంచి ఉంది, ఇప్పుడు మా పరిస్థితి అని బాధపడతాం. అదేవిధంగా ఇప్పుడు 25వ వార్డు పోయినాం, 6వ వార్డు, ఇంకా 7వ వార్డు, 8, 20, 26, 27 కూడా చేస్తాము. కానీ ఎక్కడ చూసినా ప్రజలు ఏంటంటే మళ్ళీ కేసీఆర్ ఎందుకు బాగా జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఉన్నప్పుడు ఎట్లా మొన్న ఈ పొద్దుగాల యూరియా సంచులు పోతే యూరియా సంచులు దొరుకుతలేవు. మరి ఏమైంది? యూరియా కొరతలేదని చెప్తారు, యూరియా సంచులు దొరుకుతలేవు. మరి అప్పుడెట్లా దొరికింది? తొలుత కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. యూరియా సంచులు దొరికి చాలా ఇబ్బంది ఉంటుంది. మొక్కజొన్నలకు యూరియా తమటి దొరుకుతలేదు. అట్లా ప్రజలు అన్ని విధాలు బాధపడతారు. ఇప్పుడు 25 వాడు పోయినాం. వ్యాపారస్తులు అంటే ఏమంటారు? అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. హోటళ్ళు కానీ, బిజినెస్ సెంటర్లు ఎన్ని దెబ్బతిన్నాయి కేసీఆర్ పోయిన తర్వాత. కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు ఎక్కువనే కాబట్టి రియల్ ఎస్టేట్ నడిచింది. దాని దగ్గర అన్ని హోటళ్ళ బిజినెస్ నడిచింది. అన్ని బిజినెస్ నడిచి అన్ని దెబ్బతిన్నాయి కాబట్టి మళ్ళీ కేసీఆర్నే రావాలని కోరుకుంటారు. తప్పకుండా కార్మికులు కోరుకుంటారు. జై తెలంగాణ.